అయి చిందనా అంతేంది మంటలు నోరు మూసుకో వెళ్ళు. ఓకే డాడీ. చరణ్, మీ నాన్న మా నాన్న ఎందుకు కోపంగా చూసుకుంటున్నారు? ఏమో ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. అయ్యో నాన్న బైక్ లో క్యారియర్ మర్చిపోయాని. డాడీ డాడీ అమ్మా. తప్పండి. హలో బాబురావు గారు. హలో టీచర్. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. తప్పండి బాబు. నానా చరణ్ చరణ్ లేనా చరణ్ లేనా నానా చరణ్ లేనా చరణ్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు మా అబ్బాయిని మీరే కాపాడండి డాక్టర్ గారు. ఏం పర్లేదు మేము చూసుకుంటాం, మీరు అలా కూర్చోండి. ఎలాగైనా మీరే కాపాడండి డాక్టర్ గారు. కూర్చోండి కూర్చోండి. నర్స్, come on. ఎస్ సార్. ఏం పాపం చేశారు? మీరు కాపాడండి. సార్ మా అబ్బాయికి ఎలా ఉంది సార్? పాప తల రోడ్డుకి తల వలన బలమైన గాయమైంది. రక్తం చాలా పోయింది. ఏబీ పాజిటివ్ బ్లడ్ ఇమ్మీడియట్ గా ఎక్కిస్తే కానీ రికవరీ అవ్వడం చాలా కష్టం. అది చాలా రేర్ గ్రూప్. దాన్ని ఎలాగైనా ప్రయత్నం చేసి తెప్పించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. హలో టీచర్. బాబురావు గారు, మీ అబ్బాయికి ఎలా ఉంది? పెద్ద దెబ్బ తగిలింది. బ్లడ్ చాలా మంది టీచర్. ఏం చేయాలో తెలియట్లేదు. బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివ్ అంట. చాలా అర్జెంట్ అంట టీచర్. ఇది వరకు ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళ అమ్మకుండేది, కానీ తను ఈ లోకంలో లేదు కానీ టీచర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు టీచర్. మా స్కూల్లో ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికుందో చూసి చెప్తాను. ఓకే టీచర్. త్వరగా చూడండి టీచర్. థ్యాంక్ యూ టీచర్. దొరికింది టీచర్. సార్ బాబురావు గారు, మీ అబ్బాయి క్లాస్మేట్ శ్రీనివాసరావు గారు కూతురు చందనాది కూడా అదే బ్లడ్ గ్రూపే. ఒకసారి వెళ్ళి అడిగి చూడండి. శ్రీనివాస్ గారి అమ్మాయ అయినా పర్లేదు టీచర్. నా కొడుకు కోసం ఆయన కాలు పట్టుకొని ఒప్పించుకున్నా టీచర్. ఓకే టీచర్. సార్ శ్రీనివాసరావు గారు, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. తెలుసు, పాప చెప్పింది. అయినా రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదా? మా వాడు బతకాలంటే మీరు ఒక్కరి నాకు దిక్కు సార్. అర్జెంటుగా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలంటే సార్. స్కూల్ లిస్ట్ లో వెతికితే మీ పాపది కూడా అదే గ్రూప్ అని తెలిసింది సార్. నీ కొడుకు కోసం నా కూతురు రక్తం ఏమంటావా? నాకు ఇంకా దారి లేదు సార్. బుద్ధిందా నీకు? చిన్న పిల్లను బ్లడ్ ఇవ్వమని అడుగుతావా? బ్లడ్ లేదేం లేదు, బయటకు వెళ్ళు సార్. మీరు అలా అనకండి సార్. పాత గొడవలు మనసులో పెట్టుకొని మీరు అలా అంటున్నారేమో. మీ కాలు పెట్టుకుంటాను సార్. నా కొడుకు నాకు ప్రాణం సార్. నీ కొడుకు ప్రాణం కోసం నా కూతురు ప్రాణం మీద తెచ్చుకోమంటావా? మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే గంటేయాల్సి వస్తుంది. సారీ బాబురావు, నీ మీద పగతో నా మూర్ఖత్వం నన్ను అలా మాట్లాడించింది. చరణ్ చాలా మంచివాడు డాడీ. బాగా చదువుతాడు, స్కూల్ ఫస్ట్ కూడా. అదే నేను ఆ పొజిషన్లో ఉంటే మీరు ఇలా చేస్తారా డాడీ? నేనే ఆ పరిస్థితులు ఉంటే నువ్వు అలా చేస్తావు నాన్న అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నా కళ్ళు తెరిపించా. నాది అది ఇప్పటికే చాలా లేట్ అయింది. రా బాబు సార్.
ఇచ్చారు, ప్రమాదం తప్పింది. ఇక మీకు అన్ని మంచి రోజులే. ఏం పర్లేదు, ఉంటాను.